తిరిగి వార్తలకు స్వాగతం. బిట్రకుంట రైల్వే పోలీసులు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరపత్రాలను పంచిపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బిట్రకుంట పోలీసులు రైల్వే ప్యాసింజర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిట్రకుంట రైల్వే సూపరింటెండెంట్ సిసి మీనా, రైల్వే ఎస్ఐ దస్తగిరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కట్టుబాట్లు, సాంప్రదాయాల మధ్య మహిళ చిక్కుకొని నాటి తరంలోనే మహాత్మా జ్యోతిరావు పులే మహిళల సమాన హక్కుల గురించి ఆలోచించారని టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంచెలవాణి అన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఆయన సతీమణి సావిత్రిబాయి పులే స్త్రీశక్తి గొప్పతనాన్ని సమాజానికి తెలిపారని ఆమె అన్నారు. మహిళా సాధికారక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన సావిత్రిబాయి పూలే 185వ జయంతి సభలో అంచెలవాణి పాల్గొన్నారు. నాటి తరంలోని కట్టుబాట్లు, ఆచారాలు మహిళలను మాటలో చెప్పలేనంత రీతిలో 4 గోడల మధ్య బంధించాయని గుర్తు చేశారు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు లాంటి ఆచారాలు రాజ్యమెలుతున్న రోజుల్లోనే జ్యోతిరావు పూలే మహిళల హక్కుల గురించి ఆలోచించారని, మహిళా సాధికారత గురించి మొక్కబోని కృషి చేశారని ఆమె చెప్పారు. అంతటి మహనీయుడి సతిగా సావిత్రిబాయి పూలే సైతం ఉపాధ్యాయ వృత్తికి జీవితాన్ని అంకితం చేసి మహిళా చైతన్యానికి ఊపిరులూదారని అంచెలవాణి వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ సమితి అధ్యక్షురాలు మెతుకు రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ఉపాధ్యాయులు, సంస్థ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక సంస్థలకు చెందిన మహిళా నేతలు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. మహిళా లోకానికి మొట్టమొదటి గురువుగా నిలిచిన సావిత్రిబాయి పులే ప్రపంచానికే ఆదర్శమని బీసీ కులాల బహుజన ఐక్యవేదిక కొనియాడింది. సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని ఆమెకు వేదిక సభ్యులు ఘన నివాళులు ఘటించారు. నెల్లూరు జిల్లా బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల బహుజన ఐక్యవేదిక, సావిత్రిబాయి మహిళా ఐక్యవేదిక కమిటీ సభ్యులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరుపుకున్నారు. సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా బహుజన ఐక్యవేదిక అధ్యక్షురాలు పాటూరు నాగలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మజ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కిన్నెర మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా దినోత్సవంగా ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. గూడూరు ఎన్జీఓ హోంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎన్జీఓ హోంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యూటీఎఫ్ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా దినోత్సవంగా ప్రకటించాలని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పోరాడారని తెలిపారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శశికళ, విజయలక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన సావిత్రిబాయి పూలేకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని మహాత్మా జ్యోతిరావు కార్యాలయం నిర్వాహకులు మల్లి నిర్మల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఆమె జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే కార్యాలయ నిర్వాహకురాలు మల్లి నిర్మల జిల్లా కలెక్టర్ జానకిని కలిశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలేకు భారతరత్న ప్రకటించాలని కోరారు. దీనిపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో పూలే భవనాన్ని నిర్మించాలని, బీసీ సమస్యలపై ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జిల్లా అదనపు ఎస్పీ రెడ్డి గంగాధర్. నెల్లూరు దర్గామిట్ట క్రాంతినగర్లో గ్రీన్ హుడ్స్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. నగరంలోని దర్గామిట్ట క్రాంతినగర్లో ఉన్న గ్రీన్ హుడ్స్ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానికులు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రెడ్డి గంగాధర్ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారాలను తొలగించారు. అలానే పిచ్చి మొక్కలను పెరికివేశారు. అపార్ట్మెంట్ వాసులంతా కలిసి మేము సైతం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రెడ్డి గంగాధర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. గ్రీన్ హుడ్స్ అపార్ట్మెంట్ వాసులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారాయన. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. ద్వారా అట్లాగే వెనక భాగంలో కూడా ఉన్న ఒక ఖాళీ స్థలం ఉంది. దాంట్లో కూడా
ఈ డెబ్రిస్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం వల్ల ఈ దోమలు అవి రాకుండా ఆరోగ్యంగా ఉండేదానికి భాగంగా దీన్ని చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. దీంట్లో అందరూ కూడా స్వచ్ఛందంగా చిన్నపిల్లలతో సైతం అలాగే గృహిణులు అలాగే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి సంసిద్ధులైనందుకు గాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో వార్షికోత్సవం పండుగల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టగా రోజుకో లక్కీ డిప్ పేరుతో కస్టమర్లకు బహుమతులను అందిస్తున్నారు. నెల్లూరులోని కందుకూరి షాపింగ్ మాల్లో వార్షికోత్సవం, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టారు షాపింగ్ మాల్ నిర్వాహకులు. రోజుకో లక్కీ డిప్ పేరుతో కస్టమర్లకు బహుమతులు అందజేస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన డ్రాలో నగరంలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ప్రెషర్ కుక్కర్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేతలు ఐవి విజయభాస్కర్, సుధీర్, సురేంద్రలు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతి సంబరాల పేరుతో నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన మెగా బంపర్ డ్రాలో ఉదయగిరి వాసికి నానో కార్ దక్కింది. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఈ డ్రా తీశారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నెల్లూరులోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ శుభమస్తు షాపింగ్ మాల్ 6 వారాలు 6 నానో కార్లు, రోజుకో పట్టుచీర బహుమతులను అందిస్తోంది. 4వ బంపర్ డ్రా శనివారం జరిగింది. ఈ డ్రాకు ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ విచ్చేశారు. బంపర్ డ్రా తీశారు. ఈ డ్రాలో ఉదయగిరికి చెందిన కేపీ రత్నం అనే వినియోగదారుడు నానో కారు గెలుచుకున్నారు. ఎస్కే ఫాతిమా అనే గృహిణి పట్టుచీరను సొంతం చేసుకుంది. విజేతలకు మేయర్ అజీజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు అధినేతలు బివి రవికుమార్, బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పండుగల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై అద్భుతమైన ఆఫర్లను పొందడంతో పాటు మరో 2 నానో కార్లు, పట్టుచీరలు గెలుచుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. అనేక ఆఫర్లతో పాటు బొటిక్ కలెక్షన్ ఏదైతే పెట్టున్నామో ఈ పండగల సందర్భంగా అత్యద్భుతమైన బొటిక్ కలెక్షన్స్ వీటన్నింటినీ సందర్శించేదానికోసం మేము హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్కి విచ్చేసి సంక్రాంతి సంబరాల ఈ కార్యక్రమంలో, సంక్రాంతి సౌభాగ్యాల ఈ కార్యక్రమంలో మీరు కూడా షాపింగ్ చేసి నానో కార్, ఇంకా 2 నానో కార్లు గెలుచుకునే అవకాశం, రోజుకో పట్టుచీర గెలుచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా. ఆ యొక్క బిల్లు ద్వారా లాటరీ తీసి, డ్రా తీసి ఈరోజు ఒక నానో కారు 4వ విడతలో ఈరోజు 4వ కారు ఇవ్వడం జరిగింది. ఉదయగిరి వాసులు రత్నం గారు ఈరోజు వారు 2,06,000 రూపాయల విలువ గల ఈ యొక్క నానో కార్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వర్ణ భారత్ ట్రస్ట్, సునీత సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్వర్ణ భారత్ ట్రస్ట్, సునీత సేవా సంస్థలు గూడూరులో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజయలక్ష్మి, కారుణ్య, శ్రీలక్ష్మిలు 1, 2, 3 స్థానాల్లో నిలిచారు. వీరికి దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు బహుమతులు అందించారు. విజేతలు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని సేవా సంస్థ సభ్యులు తెలిపారు. పది రోజుల ముందుగానే జిల్లాకు సంక్రాంతి శోభ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో పలు పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానంలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను జరిపారు. మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు మరో 10 రోజులు ఉండగానే జిల్లాలో సందడి నెలకొంది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో పలు పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు అనేక పోటీలు ఆసక్తిగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో రంగవల్లుల పోటీలను నిర్వహించారు. నగరం నలుమూలల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముగ్గులు వేశారు. వివిధ ఆకృతుల్లో వీరు తీర్చిదిద్దిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీలో గెలుపొందిన వారికి సీఎంఆర్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని ఆంధ్రజ్యోతి ప్రతినిధులు తెలిపారు. అలాగే మొదటి బహుమతి వచ్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ టవర్లను నిర్మిస్తే సహించేది లేదని హెచ్చరించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నగరంలోని కావేరీ నగర్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెల్ ఫోన్ టవర్ సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నగరంలోని కావేరీ నగర్లో పర్యటించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న సెల్ టవర్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడతామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నగరంలో సెల్ ఫోన్ టవర్ల సమస్య ఎక్కువైందన్నారు. అధికారులు ఇష్టప్రకారం ఎన్ఓసి ఇవ్వడం సరికాదన్నారు. కావేరీ నగర్ లో ఇప్పటికే 4 టవర్లు ఉంటే మరో టవర్ ఏర్పాటు చేసి స్థానికులను బెదిరించడం తగదని సెల్ ఫోన్ టవర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య టవర్లు నిర్మిస్తే సహించబోమన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయో ఆ స్థానిక ప్రజల మనోభావాలకు భిన్నంగా ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని సాగించేదానికి వీలే లేదు. మీరు ఎక్కడైనా సరే జనవాసాలకి దూరంగా ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. జనవాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో లేదా పార్కులు లాంటి స్థలాలు ఉన్నాయి. వాటిల్లో పెట్టుకోండి సెల్ టవర్లు జనవాసాలకు దూరంగా. అలా కాకుండా జనవాసాలకు మధ్యలో పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఏదో రకంగా దౌర్జన్యంగా పెడతా ఉంటే ఇది సాధ్యమే పని కాదు. తప్పకుండా ఈ విషయం మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.